తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి శ్రీ పరాభావన సంవత్సరం? తప్పకుండా అమ్మా. ముందుగా కర్కాటక రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులతో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు 2022, 2023, 2024లో అత్యంత అద్భుతాలు, అత్యంత బాధాకరమైనటువంటి సందర్భాలు వీరికి జరిగి ఉంటాయి. ఇట్స్ ట్రూ. 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు 2025 ఇప్పటి వరకు కూడా చాలా ప్రదేశ మార్పులు కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కుటుంబంలో ఒక పెద్ద మొత్తంలో ఇబ్బంది కలిగించేటువంటి బాధ వీరి జీవితంలో ఎదుర్కోవడం కానీ, అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి మరి రాబోయే పరాభావనామ సంవత్సరంలో ఎట్లా ఉంటుంది అనే దానికంటే ముందుగా గడిచినటువంటి సందర్భాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. రాబోయే సందర్భాలలో కొంత ఈగో ఫీలింగ్ అనేటువంటిది పెరగబోతూ ఉన్నది. కోపము అనేటువంటిది అధికంగా ఉండబోతూ ఉన్నది. వెయిట్ పెరిగే పరిస్థితి ఉన్నది. అకస్మాత్తుగా వివాహము సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అకస్మాత్తుగా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అకస్మాత్తుగా మీ భార్య భర్తలలో గొడవలు ఏర్పడము కూడా ఉన్నది. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ సమయంలో మీకు గురువు మీ లగ్నాత రావడము, దీనివల్ల కొంత మీకు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటవి, మంచి కలిగించే సందర్భాలు ఉంటాయి, రెండు ఉంటవి. ఇప్పుడు ఒక గురువు గారు మన ఇంటికి వచ్చేటువంటి తరుణంలో ఖచ్చితంగా మనం ఎదురుగా వెళ్ళి ఎంత ప్రేమగా మాట్లాడి ఇంటికి తీసుకొని వస్తాం. మళ్ళీ వెళ్ళేటువంటి క్రమంలో కూడా బయట దాకా తీసుకొని వచ్చి పడగొట్టి పంపిస్తాం. ఇట్లా గురువు మీ లగ్నాత్ వస్తున్నాడు కనుక మీరు ఎంత ఓపికగా, ఎంత శాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ మాటకు ఒక విలువ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనల్ని ఒక ప్రేరణకు అంటే ఎట్లా అంటే ఒక ఈగో ఫీలింగ్కు పెంచేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దానిని మనం అధిగమించాలి అంటే తప్పకుండా భగవంతుని సేవ అనేటువంటిది అవసరము. ఈ లగ్నంలో గురువు ఉండేటువంటి తరుణంలో వివాహాలు జరుగుతవి, సంతానము ఏర్పడుతుంది, విదేశీ ప్రయాణాలు ఏర్పడుతవి, అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక శుభకార్యాలు చేయడానికి ఎంతో అద్భుతము కనబడుతున్నది. ఉదాహరణకు ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు వివాహం చేయాలి అని గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు అనుకోండి, ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. పిల్లలలో ఒక సంపాదన మొదలవుతుంది. పిల్లలలో ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి మీరు చూసే పరిస్థితి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు బేసిక్గా భావోద్వేగాలు అధికం వీరికి. కర్కాటక రాశి వారు అనగానే ఎంతటి భావోద్వేగాలు అంటే మా నాన్న, మా అమ్మ, లేదా నా కొడుకు, నా కూతురు, నా భర్త అనే విధంగా భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. మరి అలాంటి ఈ కర్కాటక రాశి వారు గనుక మేషరాశి వారిని వివాహం చేసుకోవద్దు, సింహరాశి వారిని వివాహం చేసుకోవద్దు, మకర రాశి వారిని వివాహం చేసుకోవద్దు. ఈ ముగ్గురిని చేసుకోవద్దు. ఎందుకంటే అందరికి ఒక్కొక్కటే చెప్తున్నాను, వీళ్ళకి మాత్రం 3 చెప్పాను. ఎందుకంటే ఫైర్ వీరికి సెట్ కాదు. అట్టిగానే హట్ అయిపోతారు వీరు. అట్టిగానే భావోద్వేగాలకు గురైపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అదేవిధంగా ఎంత బాధ ఉన్నా కూడా మనసులో దాచుకొని పాపం వారే బాధ కుమిలిపోతుంటారు. బయటికి మాత్రం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి కర్కాటక రాశి వారికి గడిచిన రోజులు మాత్రము వాహనం కొనుగోలు కానీ, వాహన ప్రమాదాలు కానీ, విపరీతమైన కాళ్ళ నొప్పులు కానీ, విపరీతమైనటువంటి ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, మనం ఎంత సరిగ్గా ఉద్యోగం చేసినా కూడా మంచి మాట రాకపోవడం కానీ, మనం చేసింది వట్టిదే బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మిగిలిపోయినటువంటి దాఖలాలలో ఉండడం జరిగింది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. సో రాబోయే రోజులలో కర్కాటక రాశి వారికి కొంతమేర
గురువు యొక్క బలం ఉంది కానీ శని దశమాత ఉండడం ద్వారా, అంటే దశమాత చూపు ఉండడం ద్వారా శనైశ్వరుడు ఉన్నటువంటి స్థానం నుండి ఉద్యోగంలో కానీ మానసికంగా కానీ ఏదో తెలియని బాధ మాత్రం ఉంటుంది. మీ ఇంట్లో తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో రాబోయే రోజులలో మాత్రము ఎట్టి కోశాన రాసి పెట్టుకోండి. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంది. విదేశీ ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉన్నవి. వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. సంతానం కోసం ఎప్పుడైతే వివాహం జరిగిందో ఇంకో 5-6 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, లేదా 8 సంవత్సరాలు అయిందా పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 2026 సుమారుగా ఆగస్టు 4వ తారీఖు నుండి మీకు ఒక 8 నెలల పాటుగా, 8 నెలలు సుమారుగా 6 నెలలు వేసుకోండి, 6 నెలల పాటుగా కూడా 100% గురువు యోగంగా ఉంటాడు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాలి, సంతానము కోసం ఉండాలి అని అనుకునేటువంటి వారికి ఇది ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయము. మీరు 100% తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు? కర్కాటక రాశి వారు. అయితే వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ మీ పంచమ భావంలో కేతువో, శనైశ్వరుడో, సూర్యుడో నీచబడిన, లేదా రాహువో నీచబడిన చెప్పలేదు కనుక అది కూడా చెక్ చేసుకోవాలి. మరి మీ 12వ భావంలో సూర్యుడు ఉన్న ఎడల అది ఈగో ఫీలింగ్తో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అవసరము. వ్యవహారిక నామము, జన్మనామము అనేటువంటిది 2 వేరుగా ఉండేటువంటి తరుణములో ఏం జరుగుతుంది అంటే మీకు నడిచే దశ అంతర్దశలనే చెక్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతున్నది. సో కర్కాటక రాశి వారికి కూడా ఓవరాల్గా ఒక 75% 80% ఓకే. కొంచెము ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి రవి కానీ బుధుడు కానీ యోగంగానే ఉంటుంది. అదేవిధంగా వీరికి వాస్తవానికి శత్రువులు ఎవరు లేరు. అన్ని గ్రహాలు యోగంగానే ఉంటవి. ఒక కుజుడు ఒకటే పాపం ఇక్కడ నీచబడతాడు. కానీ వీరికి జన్మ జాతకంలో కుజుడు నీచబడితే కుజుని యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది. కానీ ఏదో కుజుడు నాకు ఇక్కడ ఉన్నాడు అని బాధపడాల్సినటువంటి పని లేదు. వాడక్కడ యుద్ధ విమానం అక్కడ ఉన్నది, కానీ వాడు అందులో నుంచి ఆ బాంబు వేస్తేనే బాధ. కానీ ఉన్నది అనేటువంటి భయం అయితే మనకు ఉంటుంది. బట్ దానికి సంబంధించింది ఏదైనా పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కానీ పగడం మాత్రం పెట్టుకోవద్దు, గమనించుకోండి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఎవరన్నా ఏమైనా అన్నా, ఏమైనా బాధ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యేటువంటి వారు కర్కాటక రాశి వారు, భావోద్వేగాలకు. ఇక కర్కాటక రాశి వారు అవసరం లేని వారితో గొడవలు పడుతూ ఉంటారు. అంటే పువ్వులు తెచ్చేవారు, పాలమ్మేటువంటి వాడు, లేదా ఇంటికి కూరగాయలు తీసుకొచ్చేటువంటి వాడు, ఎవరి మీద కోపమో వారి మీద పెట్టి అది చేస్తారు పాపం. కర్కాటక రాశి వారికి నెంబర్ 2, 7, 9, అదేవిధంగా 17, 25 వీరికి అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరుగుతున్నది. వీరికి కర్కాటక రాశి వారికి తెలుపు రంగు కూడా బాగానే ఉంటుంది. వాస్తవానికి ప్రతి పౌర్ణమికి వెండి పాత్రలో లక్ష్మీ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించిన ఎడల, అదేవిధంగా పచ్చ కర్పూరము మనకు ఒక చిన్న కలశాన్ని తీసుకొని అందులో కొంత వాటను వేసి, మామిడాకులను వేసి, పచ్చకర్పూరాన్ని వేసి ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతి పౌర్ణమి రోజు పెట్టిన ఎడల ఆరోగ్యానికి సంబంధించింది కానీ అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి అభివృద్ధి వీరికి కనబడేటువంటి పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి కూడా ఛాతికి సంబంధించింది, స్టమక్ రిలేటెడ్, ఆకలికి సంబంధించింది, కొంచెం అసిడిటీ అనేటువంటివి కొంత వీరికి తరచూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులుగా చెప్పబడుతున్నది. కనుక కర్కాటక రాశి వారు ఎట్టి కోశాన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని చేయించిన, కళ్యాణంలో వీరు పాల్గొన్న, కళ్యాణానికి సంబంధించినటువంటిది ఏదైనా పనులు చేసిన, అదేవిధంగా ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ వీరు ఈ మన కందిపప్పును డొనేట్ చేసిన, అదేవిధంగా పప్పులను డొనేట్ చేయండి. ఎట్టి కోశాన బియ్యాన్ని, పాలను, పెరుగును మాత్రం డొనేట్ చేయొద్దు. మీరు మీ ఎనర్జీని లాస్ట్ చేసుకోకండి. సో తప్పకుండా కుదిరితే సోమనాథ్, గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ను సంవత్సరంలో ఒకసారైనా లేదా మీ జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.
చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.